గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు గద్వాల్ విజయలక్ష్మి గారు ఎంఆర్పిఎస్ గురించి బహుశా తెలిసి కూడా స్లోలో లేకుండా ఆమె ఎంఆర్పిఎస్ జెండా తొలగించే ప్రయత్నం చేసి ప్రభుత్వం తన చేతిలో ఉందని చెప్పి పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెట్టడము మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు ఏమి కొత్త కాదు. 30 సంవత్సరాల ముఖ్యమంత్రులు మంత్రులు ఎంతో మంది మా మీద కేసులు పెట్టిన వాళ్ళు పోయి ఎక్కడ పోయి కూర్చుర్రో మీకు తెలుసు. మీకంటే ముందు మీకు మేయర్ పదవిలో అసలు అర్హత లేకున్నా కూర్చొని పెట్టిన కేసీఆర్ గారికి కూడా అడగండి. ఇప్పుడు ఆయన ఇంట్లో కూర్చోనికి కారణం ఎంఆర్పిఎస్ అని. మీరు స్లోలో లేకుండా దానికి జెండా తొలగించే ప్రయత్నం చేసిరని మేము భావిస్తున్నాము. తక్షణమే వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాదాల దగ్గర వచ్చి ఎంఆర్పిఎస్కు మాదిగలకు క్షమాపణ చెప్తే సరే, లేదంటే మీ పదవి ఇంకా 6 నెలలు సంవత్సరం ఉండేది. అప్పటి వరకు ఎంఆర్పిఎస్ కానీ మాదిగ జాతి కానీ ఓపిక పట్టకుండా మీ పదవి ఊడవీకే విధంగానే కార్యాచరణ ఉంటుందని మేము ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ ట్యాంక్ బండ్ నుంచి మీకు హెచ్చరిస్తున్నాము. విజయలక్ష్మి గారు, మొన్న జరిగిన జూలై 6వ తారీఖు నాడు మా ఎంఆర్పిఎస్ గద్దని మేయర్ గారు కూల్చివేయడం జరిగింది. దాని మార్గానమే 8వ తారీఖు నాడు మేము బంజారాస్ పోలీస్ స్టేషన్ దగ్గర నిరసన కార్యక్రమం చేసినాము. అక్కడనే ఆమె మీద అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చి మేము గద్ద కాడికి వెళ్లి చూస్తే ఆ గద్ద ఎలాంటి ప్రాబ్లం లేకుండా రోడ్డుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక ప్లేస్ లో ఉంది. కానీ ఆమె అక్కడికి వచ్చి ఆ గద్దను కూల్చి దగ్గరుండి కూల్చిపోయడం జరిగింది. ఎంఆర్పిఎస్ జెండా నా బస్సులో పెడతారా అని చెప్పి ఒక అహంకారం మాటలతోని ఎంఆర్పిఎస్ గద్దెను కూల్చేయడం జరిగింది. దాని భాగానే ఈ రోజు హైదరాబాద్ జిల్లా నాయకత్వం మొత్తం వచ్చి ఇక్కడ ట్యాంక్ బోర్డు దగ్గర అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం, నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే హైదరాబాద్ లో ఎన్నో అక్రమంగా బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ ఉన్నా గానీ అవన్నీ ఆమె కంటి కనపడలేదు. 300 జాగా ఆమెకు కంటి కనపడి వచ్చి అహంకారంతో వచ్చి ఆ గద్దెను కూల్చేయడం జరిగింది. తక్షణమే మేము ఆ గద్దకు కూల్చినందుకు ఆమె క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్ కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటది. ఆమె ఎలా అయితే కూల్చేసిందో అహంకారం మాటలతో మాట్లాడిందో మా మీద అక్రమంగా వాళ్ళ అక్కడ ఉన్న నాయకత్వం మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. ఆమె అధికారంలో ఉండొచ్చు, కానీ ఆమె హైదరాబాద్ కి తల్లి పాత్ర. అలాంటి ఏదైనా సంఘటన ఉంటే ఆమె పిలిపించుకొని మాట్లాడి ఇబ్బంది ఉందా లేదా అని కనుక్కొని ఆమె నిర్ణయించుకోవాలా. అంతేగాని ఆమె వచ్చి అక్కడ కూల్చేయడం అది చాలా తీవ్రంగా ఉంది. మా ఆత్మ గౌరవానికి సంబంధించిన ఎంఆర్పిఎస్ జెండా 30 ఏళ్లు పోరాటం చేసి మేము సాధించుకున్న జెండా అది. ఆ జెండాని అవమానించినందుకు మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. తక్షణమే ఆమె క్షమాపణ చెప్పాలా, లేదంటే ఆమె ఇల్లు ముట్టడిస్తాం. హైదరాబాద్ జిల్లా మొత్తం ఎంఆర్పిఎస్ నాయకత్వం మొత్తం ఆమె ఇల్లు ముట్టడిస్తాం. కంపల్సరీ అక్కడ గద్ద కట్టి తీరుస్తాం. అలాగే మా మీద అక్రమంగా కేసులు పెట్టింది, అలాగే ఆమె మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి మేము బంజారాస్ PS కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. అహంకారంతో వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇదే హైదరాబాద్ లో ఎన్నో అక్రమంగా కన్స్ట్రక్షన్లు ఉంటే ఆమె కంటికి కనిపిస్తలేదు. ఖాళీ 3 అంగుల జాగానే ఆమె కనిపించింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ తీవ్రంగా తీసుకుంటాం. నెక్స్ట్ వాళ్ళు ఇల్లు ముట్టడి పెడతామని జై మాదిగా జై బిందం. హైదరాబాద్ 15 నియోజకవర్గాలు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేస్తున్నాము. మొన్న జరిగిన సంఘటన జూలై 6వ తారీఖు నాడు ఈ యొక్క హైదరాబాద్ కి మన మేయర్ గారు ఎంఆర్పిఎస్ జెండాని కూల్చివేయడం జరిగింది. దానికి నిరసనగానే ఈ రోజు మేము ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేసినాము. ఆమె పాలన హైదరాబాద్ లో తల్లి పాత్ర వహిస్తూ ఎక్కడ ఘర్షణ వాతావరణం ఉంటే అక్కడ శాంతియుతంగా చేసే ఒక మేయర్ గారు ఆమెంతలా ఆమె అక్కడికి వచ్చి ఆ గద్దని కూల్చేయడం జరిగింది. ఎంఆర్పిఎస్ జెండా అని చెప్తే ఆమె కావాల్సుకొని ఎంఆర్పిఎస్ జెండా అయితే పెట్టాలా అని చెప్పి, మీ మాదిగ జెండా ఇక్కడ మా బస్సులో పెట్టాలని చెప్పి ఆమె దుర్భాషలు ఆడుతూ ఎంఆర్పిఎస్ గద్దని కూల్చేయడం జరిగింది. దానికి కారణంగా ఇలాగా ఈ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేస్తున్నాము. నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ మేము కలెక్టర్ వినతి పత్రం ఇచ్చి కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేస్తాం. ఆమె పాలన హైదరాబాద్ లో తల్లి పాత్ర ఉండాలా. ఎక్కడ ఉన్నా గానీ అక్కడ శాంతియుతంగా అందరినీ పిలుచుకొని చర్చలు చేసి ఆ సమస్యని ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగే గానీ ఆమంతలా వచ్చి గద్ద కూల్చేయడము మేము చాలా దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. తక్షణమే జెండాని మేము నిర్మాణిస్తాం. కంపల్సరీ అక్కడ ఆమె మా మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. అక్కడ మేము జెండా నిర్వహించి అక్కడ మేము జెండా ఎగరేస్తాం అని చెప్పి మేము యొక్క గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు గద్వాల్ విజయలక్ష్మి గారు ఎంఆర్పిఎస్ గురించి బహుశా తెలిసి కూడా స్లోలో లేకుండా ఆమె ఎంఆర్పిఎస్ జెండా తొలగించే ప్రయత్నం చేసి ప్రభుత్వం తన చేతిలో ఉందని చెప్పి పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెట్టడము మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు ఏమి కొత్త కాదు. 30 సంవత్సరాల ముఖ్యమంత్రులు మంత్రులు ఎంతో మంది మా మీద కేసులు పెట్టిన వాళ్ళు పోయి ఎక్కడ పోయి కూర్చుర్రో మీకు తెలుసు. మీకంటే ముందు మీకు మేయర్ పదవిలో
అసలు అర్హత లేకున్నా కూర్చొని పెట్టిన కేసీఆర్ గారికి కూడా అడగండి. ఇప్పుడు ఆయన ఇంట్లో కూర్చోనికి కారణం ఎంఆర్పిఎస్ అని. మీరు స్లోలో లేకుండా దానికి జెండా తొలగించే ప్రయత్నం చేసిరని మేము భావిస్తున్నాము. తక్షణమే వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాదాల దగ్గర వచ్చి ఎంఆర్పిఎస్కు మాదిగలకు క్షమాపణ చెప్తే సరే, లేదంటే మీ పదవి ఇంకా 6 నెలలు సంవత్సరం ఉండేది. అప్పటి వరకు ఎంఆర్పిఎస్ కానీ మాదిగ జాతి కానీ ఓపిక పట్టకుండా మీ పదవి ఊడవీకే విధంగానే కార్యాచరణ ఉంటుందని మేము ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ ట్యాంక్ బండ్ నుంచి మీకు హెచ్చరిస్తున్నాము. విజయలక్ష్మి గారు, మొన్న జరిగిన జూలై 6వ తారీఖు నాడు మా ఎంఆర్పిఎస్ గద్దెని మేయర్ గారు కూల్చివేయడం జరిగింది. దాని మార్గానమే 8వ తారీఖు నాడు మేము బంజారాస్ పోలీస్ స్టేషన్ దగ్గర నిరసన కార్యక్రమం చేసినాము. అక్కడనే ఆమె మీద అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చి మేము గద్ద కాడికి వెళ్లి చూస్తే ఆ గద్ద ఎలాంటి ప్రాబ్లం లేకుండా, రోడ్డుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక ప్లేస్ లో ఉంది. కానీ ఆమె అక్కడికి వచ్చి ఆ గద్దను కూల్చి దగ్గరుండి కూల్చిపోయడం జరిగింది. ఎంఆర్పిఎస్ జెండా నా బస్సులో పెడతారా అని చెప్పి ఒక అహంకారం మాటలతోని ఎంఆర్పిఎస్ గద్దెను కూల్చేయడం జరిగింది. దాని భాగానే ఈ రోజు హైదరాబాద్ జిల్లా నాయకత్వం మొత్తం వచ్చి ఇక్కడ ట్యాంక్ బోర్డు దగ్గర అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం, నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే హైదరాబాద్ లో ఎన్నో అక్రమంగా బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ ఉన్నా గానీ అవన్నీ ఆమె కంటి కనపడలేదు. 300 జాగా ఆమెకు కంటి కనపడి వచ్చి అహంకారంతో వచ్చి ఆ గద్దెను కూల్చేయడం జరిగింది. తక్షణమే మేము ఆ గద్దకు కూల్చినందుకు ఆమె క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్ కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటది. ఆమె ఎలా అయితే కూల్చేసిందో, అహంకారం మాటలతో మాట్లాడిందో, మా మీద అక్రమంగా వాళ్ళ అక్కడ ఉన్న నాయకత్వం మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. ఆమె అధికారంలో ఉండొచ్చు, కానీ ఆమె హైదరాబాద్ కి తల్లి పాత్ర. అలాంటి ఏదైనా సంఘటన ఉంటే ఆమె పిలిపించుకొని మాట్లాడి ఇబ్బంది ఉందా లేదా అని కనుక్కొని ఆమె నిర్ణయించుకోవాలా. అంతేగాని ఆమె వచ్చి అక్కడ కూల్చేయడం అది చాలా తీవ్రంగా ఉంది. మా ఆత్మ గౌరవానికి సంబంధించిన ఎంఆర్పిఎస్ జెండా 30 ఏళ్లు పోరాటం చేసి మేము సాధించుకున్న జెండా అది. ఆ జెండాని అవమానించినందుకు మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. తక్షణమే ఆమె క్షమాపణ చెప్పాలా, లేదంటే ఆమె ఇల్లు ముట్టడిస్తాం. హైదరాబాద్ జిల్లా మొత్తం ఎంఆర్పిఎస్ నాయకత్వం మొత్తం ఆమె ఇల్లు ముట్టడిస్తాం. కంపల్సరీ అక్కడ గద్ద కట్టి తీరుస్తాం. అలాగే మా మీద అక్రమంగా కేసులు పెట్టింది, అలాగే ఆమె మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి మేము బంజారాస్ PS కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. అహంకారంతో వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇదే హైదరాబాద్ లో ఎన్నో అక్రమంగా కన్స్ట్రక్షన్లు ఉంటే ఆమె కంటికి కనిపిస్తలేదు. ఖాళీ 3 అంగుళాల జాగానే ఆమె కనిపించింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ తీవ్రంగా తీసుకుంటాం. నెక్స్ట్ వాళ్ళు ఇల్లు ముట్టడి పెడతామని జై మాదిగా జై బీజేపీ. హైదరాబాద్ 15 నియోజకవర్గాలు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేస్తున్నాము. మొన్న జరిగిన సంఘటన జూలై 6వ తారీఖు నాడు ఈ యొక్క హైదరాబాద్ కి మన మేయర్ గారు ఎంఆర్పిఎస్ జెండాని కూల్చివేయడం జరిగింది. దానికి నిరసనగానే ఈ రోజు మేము ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేసినాము. ఆమె పాలన హైదరాబాద్ లో తల్లి పాత్ర వహిస్తూ ఎక్కడ ఘర్షణ వాతావరణం ఉంటే అక్కడ శాంతియుతంగా చేసే ఒక మేయర్ గారు ఆమెంతలా ఆమె అక్కడికి వచ్చి ఆ గద్దెని కూల్చేయడం జరిగింది. ఎంఆర్పిఎస్ జెండా అని చెప్తే ఆమె కావాల్సుకొని ఎంఆర్పిఎస్ జెండా అయితే పెట్టాలా అని చెప్పి, మీ మాదిగ జెండా ఇక్కడ మా బస్సులో పెట్టాలని చెప్పి ఆమె దుర్భాషలు ఆడుతూ ఎంఆర్పిఎస్ గద్దెని కూల్చేయడం జరిగింది. దానికి కారణంగా ఇలాగా ఈ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేస్తున్నాము. నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ మేము కలెక్టర్ వినతి పత్రం ఇచ్చి కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేస్తాం. ఆమె పాలన హైదరాబాద్ లో తల్లి పాత్ర ఉండాలా. ఎక్కడ ఉన్నా గానీ అక్కడ శాంతియుతంగా అందరినీ పిలుచుకొని చర్చలు చేసి ఆ సమస్యని ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగే గానీ ఆమంతలా వచ్చి గద్ద కూల్చేయడము మేము చాలా దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. తక్షణమే జెండాని మేము నిర్మాణిస్తాం. కంపల్సరీ అక్కడ ఆమె మా మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. అక్కడ మేము జెండా నిర్వహించి అక్కడ మేము జెండా ఎగరేస్తాం అని చెప్పి మేము యొక్క